నేడు పులివెందులకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్లనున్నారు. నేటి నుంచి పులివెందులో 3 రోజుల పాటు కూడా ఆయన పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పులివెందులు చేరుకుంటారు జగన్. ఇక ఆ తరువాత కూడా కడప జిల్లా పార్టీ నేతలతో అత్యవసర సమావేశం నిర్వహిస్తారు. పాకరాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు జగన్. 24వ తేదీ ఇడుపులపాయలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొననున్నారు. ఇక 25వ తేదీన క్రిస్మస్ సందర్భంగా సిఎస్ఐ చర్చిలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు జగన్. పులివెందుల నేతలతో సమావేశం కానున్నారు. ఇక జగన్ పార్టీ కమిటీలు, గ్రామ కమిటీలు, జిల్లా కమిటీలపై ఆరా తీయనున్నారు. జిల్లా పార్టీ పరిస్థితులపై నివేదిక ఇవ్వనున్నారు జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. ఇక ఈ మేరకు కూడా క్రిస్మస్ సందర్భంగా కూడా 3 రోజుల పాటు పర్యటన చేయనున్నారు. ఇక దీంట్లో పలు ప్రైవేట్ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో జగన్ పాల్గొంటారు. మొత్తం కూడా పార్టీలో ఉన్నటువంటి నేతలను కలవటం కానీ, ఆ నియోజకవర్గానికి ఉన్నటువంటి రిపోర్టు తెప్పించుకోవటం కానీ, ఇవన్నీ కూడా జగన్ చేయనున్నారు. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, జగన్ ఈ 3 రోజుల పర్యటన గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేటి మధ్యాహ్నం పులివెందులకు చేరుకోనున్నారు. బెంగళూరు నుంచి ఆయన పులివెందులు రానున్నారు. అయితే నేడు ప్రజా దర్బార్తో పాల్గొనడమే కాకుండా పార్టీ నేతలతోనూ, జిల్లా ప్రజలతోనూ, తర్వాత పులివెందుల నియోజకవర్గంలో ఉన్న నేతలతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశంగా ఉన్నాడు. ఇటు ప్రజలతోనూ అటు నేతలతోనూ ఏకకాలంలో సమావేశం అవుతూ నియోజకవర్గ సమస్యలు, జిల్లా స్థాయిలో ఉన్న పార్టీ బలోపేతంపై నిర్ణయాలు తీసుకోనున్నారు. పార్టీకి సంబంధించిన పార్టీ కమిటీలు, జిల్లా కమిటీలు రాష్ట్ర స్థాయిలో ఎవరెవరికి కమిటీలో సభ్యత్వం ఇచ్చారనే అంశాలపైన కూడా జగన్ జిల్లా అధ్యక్షుడు తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డితో కూడా చర్చించినారు. ఇటు ఎంపీ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. ఈ పార్టీ కార్యక్రమాలతో పాటు పులివెందుల ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాకుండా నేరుగా పులివెందులకు నలుమూలలో ఉన్న పులివెందులకు అతి సమీపంలో అనంతపురం జిల్లా ఉంటుంది. అనంతపురం జిల్లా నుంచి కూడా భారీగా నేతలు తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటు ఉమ్మడి కడప జిల్లా, అటు కడపతో పాటు రాజంపేట జిల్లాకు సంబంధించిన నేతలు కూడా జగన్తో సమావేశంగా ఉన్నారు. పార్టీ పరిస్థితులపై ఆయన సమావేశంగా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే మెడికల్ కాలేజీల సంతకాల పనితీరు, మొన్న గవర్నర్కి ఇచ్చిన రెఫరెండమ్ ఇచ్చిన వాటిపైన కూడా ఆయన నేతలతో ముచ్చటించనున్నారు. అదేవిధంగా పులివెందుల ప్రాంతానికి చెందిన పులివెందుల మండలాలకు సంబంధించిన కొంతమంది కీలక నేతలు ఏదైతే మండల పార్టీ అధ్యక్షులతో కూడా పార్టీ పనితీరు పైన, పార్టీ కమిటీల పనితీరు పైన, అదేవిధంగా పార్టీ పరిస్థితి ఎలా ఉంది, గతంలో ఓడిపోవడానికి గల కారణాలు ఏంటని అన్వేషించి జగన్ నేరుగా నేతలతో సమావేశం ఉంటున్నారు. ఇటు ఏదైతే రేపు జరగబోయే కార్యక్రమంలో ఏదైతే ఇడుపలపాయలో జరిగే క్రిస్మస్ కుటుంబ ప్రత్యేక ప్రార్థనలో కూడా పాల్గొన్నారు. రేపు మధ్యాహ్నం వరకు ఆయన పులివెందుల నుంచి ఇడుపలపాయ చేరుకుని ఇడుపలపాయ ప్రార్థనా మందిరంలో ప్రార్థనలు చేయనున్నారు. కుటుంబ సభ్యులతో పాల్గొనున్నారు. అయితే మధ్యాహ్నం 1 గంటకు మళ్ళీ పులివెందులు చేరుకొని పాకరాపురంలో మళ్ళీ ప్రజలతోనూ నేతలతోనూ సమావేశమయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వరుసగా 3 రోజులు ఇటు పబ్లిక్ తో మమేకమవుతూ అటు ఏదైతే క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకు మరోపక్క పార్టీ నేతలతో కూడా ఆయన సమావేశం నిర్వహించున్నారు. వరుసగా 3 రోజులు తన నియోజకవర్గంలో కూర్చొని పార్టీ వ్యవహారాలపైన అంతర్గతంగా చర్చించనున్నారన్న సమాచారం. ఇంకోటి ఏంటంటే జిల్లాలో అసలు ప్రస్తుతం పులివెందుల్లో ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి మొత్తం జిల్లా వైజ్ గా కూడా అన్నది కూడా ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అయితే ఆ పరిస్థితులను అయితే వివరించనున్నట్లు తెలుస్తుంది. ఒక రిపోర్ట్ ఇవ్వనున్నట్టుగా కూడా అర్థమవుతోంది. ఎస్ రేణు, ఓన్లీ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన అంశాలన్నీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చూసుకుంటారు. ఆ పార్టీ నేతలతో కానీ ఆ వ్యవహారాలు కానీ మొత్తం అవినాష్ రెడ్డి బాధ్యతలు ఉంటాయి. అవినాష్ రెడ్డి మాత్రమే చూస్తారు. అటు మొత్తం జిల్లాకు సంబంధించిన 7 నియోజకవర్గాలు, కడప పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో జమ్మలమడుగు, బద్వేలు ఈ 2 నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నడుస్తుంది. అక్కడ నేతల మధ్య సమన్వయం లేదు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే ఏదైతే మూలే సుధీర్ రెడ్డి, ప్రస్తుత ఇన్ఛార్జ్ గా ఎమ్మెల్సీగా ఉన్న రామ్ సుబ్బారెడ్డి మధ్య తరచూ విభేదాలు తలెత్తున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బర్త్డే కార్యక్రమంలో కూడా వేరువేరుగా పార్టీ బర్త్డే సెలబ్రేషన్ నిర్వహించడం జరిగింది. ఈ అంశం అధిష్టానం దృష్టిలో ఉంది. మరొక అంశం ఏదైతే బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి బద్వేల్ ఎమ్మెల్యే డీసీ గోవింద్ రెడ్డిని వ్యతిరేకించే నేతలతో కూడా జగన్ సమావేశంగా ఉన్నారు. బద్వేల్లో కూడా వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహించారు. విశ్వనాథ్ రెడ్డి వర్సెస్ ఏదైతే డీసీ గోవింద్ రెడ్డి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. బద్వేల్ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గానికి సంబంధించి రిజర్వ్డ్ స్థానము అక్కడ సుధా ఎమ్మెల్యేగా ఉన్నారు. వీటిపైన కూడా జగన్ నేరుగా
అటు నేతలతో సమావేశం కానున్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు మంచిది కాదు, ఖచ్చితంగా నేతలందరూ కలిసి పనిచేయాలంటూ దిశానిర్దేశం చేయనున్నారు. మరోపక్క ఏదైతే జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏదైతే 10 నియోజకవర్గాలు ఉంటాయి, ఇటు 3 నియోజకవర్గాలు రాజంపేట జిల్లాలో ఉంటాయి. రాజంపేట, కోడూరు, రాయచోటి ఈ 3 ప్రాంతాలు కూడా ఏదైతే రాజంపేట జిల్లాలో ఉంటాయి. ఆ 3 ప్రాంతాల నేతలు అయితే ఇటు రాయచోటికి సంబంధించి ఈ మొత్తం నేతలందరూ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళి ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన రామప్రసాద్ రెడ్డి టీడీపీలో ఏకచక్రాధిపత్యం చెబుతున్నారు. ఇటు వైసీపీలో రమేష్ రెడ్డితో పాటు శ్రీకాంత్ రెడ్డితో పాటు సుగాసి బాలసుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు. ఆ నేతల మధ్య కూడా సమన్వయం లేకోకుండా చూసుకోవద్దు అని చెప్పి వాళ్ళకు కూడా వివరించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో దాదాపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం తీవ్రమైన టికెట్ పోరు ఉంది. ఇటు మొత్తం జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో నేతలతో భేటీ అవుతారు, నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆయా నియోజకవర్గాల్లో ఉన్న మండల స్థాయి నేతలతో కూడా ఆయన నేరుగా సమావేశం నిర్వహించి ఇన్ఛార్జ్ అందుబాటులో ఉన్నారా లేదా అనే అంశాలు కూడా చూస్తారు. ఇటు వరుసగా రేపటి నుంచి ఆయన ఈ రోజు ప్రజా దర్బార్లో పాల్గొంటారు, ఈ రోజు పులివెందులనే బస చేస్తారు, రేపు ఏదైతే ఇడుపులపై చేరుకుంటారో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు, రేపు మధ్యాహ్నం మళ్ళీ పులివెందులు చేరుకొని ప్రజా దర్బార్లో పాల్గొని అక్కడే బస చేస్తారు. ఎల్లుండి కూడా క్రిస్మస్ పులివెందుల సిఎస్ఐ చర్చిలో పాల్గొంటారు. ఆ తర్వాత ఏదైతే 25వ తేదీ మధ్యాహ్నం నుంచి ఆయన నేరుగా మళ్ళీ బెంగళూరు వెళ్ళనున్నారని మనకు ఆయన షెడ్యూల్ చెప్తుంది. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక నేడు పులివెందులు కూడా వెళ్తారు వైసీపీ అధినేత జగన్. ఇక తర్వాత కూడా పులివెందులో 3 రోజుల పాటు కూడా ఆయన అక్కడే ఉంటారు. సాయంత్రం 4 గంటలకు కూడా పులివెందులు చేరుకున్న తర్వాత అయితే తన షెడ్యూల్ కూడా ఈ 3 రోజులకు కూడా తన షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ముందలైతే కడప జిల్లా పార్టీ నేతలతోనైతే అత్యవసర సమావేశం నిర్వహిస్తారు. బాక్రాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. ఇక 24వ తేదీన ఇడుపులపాయల్లోనైతే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలో కూడా కుటుంబంతో కలిసి ఆయన పాల్గొంటారు. 25వ తేదీన క్రిస్మస్ సందర్భంగా సిఎస్ఐ చర్చిలో జరిగే వేడుకల్లో కూడా పాల్గొంటారు. పులివెందుల నేతలతో ఇక తర్వాత సమావేశమయ్యి పార్టీ కమిటీలు, గ్రామ కమిటీలు, జిల్లా కమిటీల మీద అయితే ఆరా తీస్తారు. ఆ తర్వాత అసలు పార్టీలో జిల్లాలో నెలకొన్నటువంటి పరిస్థితుల మీద అయితే జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అయితే ఒక నివేదిక ఇస్తారు. ఇక దాని గురించి కూడా వాళ్ళు చర్చించడం జరుగుతుంది.